నా ఆహ్వానాన్ని మన్నించిన వచ్చిన ప్రతి అతిథులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సోనూది ఫిలిం ఫ్యాక్టరీ నిర్మాత అయినటువంటి నేను ఆర్యురెడ్డి ఈరోజు నా ఇష్టదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సోనూది ఫిలిం ఫ్యాక్టరీ తొలి చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. సోనూది అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాల్లో ఒక నామం. నా ఇష్టదైవం ఆయన యొక్క నామంతోనే ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా అందుకోసమే సోనూది ఫిలిం ఫ్యాక్టరీ అని పెట్టాం. ఫ్యాక్టరీ అంటే ఒక కర్మాగారం. తెలుగు చిత్ర పరిశ్రమలో నేను కూడా ఒక భాగం అవ్వాలని, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఆశీర్వాదం మాకు కావాలి. మీ మీడియా మిత్రులు, పాత్రికేయుల మిత్రుల ఆశీర్వాదం మాకు కావాలి. ప్రజలకి మేలు చేసే చిత్రాలు నిర్మించాలనే ఉద్దేశంతోనే సోనూది ఫిలిం ఫ్యాక్టరీని ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క కంపెనీ ద్వారానే మొట్టమొదటి ప్రయత్నంగా ప్రొడక్షన్ నెంబర్ 1 ద్వారా నూతన దర్శకులైనటువంటి చైతన్య, కిరణ్ అనే ఒక నూతన దర్శకుల్ని, యంగ్ టాలెంటెడ్ పర్సన్ని ఈ చిత్రసీమకి పరిచయం జరుగుతుంది. దానికి మీడియా మిత్రుల యొక్క, పాత్రికేయుల యొక్క సహాయ సహకారాలు, ఆశీస్సులు మాకు కావాలని, యంగ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా మీ యొక్క సహకారాలు మాకు ఉండాలని, ప్రజలకి ఏదైనా సరే విషయం చేరుకోవాలంటే సహజంగా భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైందని చెప్పి మనం ఒక మాట అనుకుంటుంటాం. అట్లాగే ఏ ఇండస్ట్రీకి అయినా సంబంధించి ఒక వార్త బయటికి వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ లాంటి పాత్రికేయులు మీ అందరూ ఉన్నారు కాబట్టి మీ ద్వారా ప్రజల్లోకి రావాలనుకుంటా ఉన్నాం. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని, మా యొక్క ఈ సంస్థకి మీ యొక్క పరిపూర్ణ సహకారాలు మాకు ఉంటాయని, మాకు మంచి విజయాలు చేకూర్చాలని ఆ దేవదేవుని కోరుకుంటూ మరొక్కసారి మీ వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, నా యొక్క బంధుమిత్రులకి, నా శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా ఎవరైతే చిత్ర పరిశ్రమలో అగ్రస్థాయినటువంటి తనికెల భరణి గారు కానివ్వండి, ఇతరత్ర జానకి గారు కానివ్వండి, సంజయ్ గారు కానివ్వండి, నటీనటులు కానివ్వండి, ఒక మలయాళం చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినటువంటి అమ్మాయి హీరోయిన్ మానస ఈ యొక్క చిత్రంలో ప్రధాన పాత్ర పోషించ జరుగుతూ ఉంది. అనేక అనివార్య కారణాల వల్ల ఈ యొక్క సినిమాలో హీరోగా నటిస్తున్నటువంటి ఆశీష్ గాంధీ గారికి వేరొక కార్యక్రమాలు ఉండడం వల్ల ఈ యొక్క కార్యక్రమానికి హాజరులేకపోయారు. వారికి కూడా మీ యొక్క ఆశీస్సులు ఉండాలని, అట్లాగే ఆర్పి పట్నాయక్ గారు కానివ్వండి, శంకర్ గారికి కానివ్వండి, ప్రసన్న కుమార్ గారు కానివ్వండి, దామోదర్ గారు కానివ్వండి, ఇతరాత్ర అతిథులందరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి